న్యూస్ ఇన్ డీటెయిల్స్. తిరుపతి జిల్లా తిరుచానూరులో రూరల్ సబ్ రిజిస్ట్రార్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. శ్రీనివాసపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో భూముల రీసర్వే 2.0 త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఏడాది క్రిందట జరిగిన దావినేడు భూ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు తెరపైకి తెచ్చారన్నారు. భూములు కొన్న వ్యక్తికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తిరుపతిలో కూటమి సభ సక్సెస్ కావడంతో తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యమన్నారు. త్వరలోనే మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండుగా చేయాలి. అందరు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదో భాగంగా గవర్నమెంట్ ఎప్పుడు చెప్తా ఉంటుందో ప్రజల దగ్గరికే సుపరిపాలన వెళ్ళాలి, చాలా సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈరోజు రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ని రెండుగా విభజించి రెండు ముఖ్యమైన ప్రాంతాలకి ఈ రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక మంచి ఘట్టం. ఎందుకంటే ప్రాంతంలో చాలా మటుకు కొద్దిగా లిటిగేషన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. మఠం ల్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే వితౌట్ ఎండోమెంట్స్ ల్యాండ్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో 22A ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా అవ్వచ్చు. ప్రభుత్వం ఏదైతే ఒక పారదర్శకంగా 22A ఒక అధ్యయనం చేయమంటా ఉందో దాంట్లో కూడా ఎన్నో హడ్డుల్స్ కూడా మాకు కూడా వస్తున్నాయి. ఈ యొక్క తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఈరోజు ప్రజల మధ్యలో ఏదైతే నిరుపయోగం ఉన్నటువంటి సచివాలయం, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో 2 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఇది నిరుపయోగం ఉంది, దాన్ని మొత్తం కూడా అప్గ్రేడ్ చేసి అద్భుతమైనటువంటి ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్గా చేశాం. ఇది టెంపరీగా ఉండొచ్చు. ఒక సంవత్సరం తర్వాత నూతన బిల్డింగ్ కూడా కట్టుకుని వాళ్ళకి దగ్గరలో ఇంకా అద్భుతంగా టెక్నాలజీ అయితే మేము ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు కూడా తెస్తాను. నిన్ననే క్యాబినెట్ కూడా మాట్లాడాం, జిల్లాకు ఒక సేవా కేంద్రాలు కూడా తేవాలని చెప్పేసి. ఎందుకంటే తిరుపతి ప్రైమ్ సెంటర్ కాబట్టి తప్పకుండా మొట్టమొదటిది కూడా పైలట్గా కూడా తప్పకుండా తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోతా ఉన్నాము.